ఇప్పుడు విధానం లేదని పర్లేదు తప్పకుండా సరే. అందుకే ఫెస్ట్ యూనివర్సిటీ వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వస్తుంది, ఇప్పుడు దాన్ని జరుగుతుందండి. తప్పకుండా మాట్లాడు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు, నేనే కదా, ఎక్కడ లేదు. దాన్ని దాచుకోవాల్సింది ఉంటే అన్నిటికంటే ముందు ఇస్తున్నాను. ఇక్కడ ట్రైన్స్ కూడా, స్పెషల్ ట్రైన్స్ కూడా ఒక 30 స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాం. ఏం లేదు, అందుకే నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. రేపు ట్రైబల్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైబల్ మినిస్టర్ కూడా అమ్మ వాళ్ళ ఆశీస్సులు పొందడం కోసం వస్తున్నాడు. ఇప్పుడే చెప్పింది కదా, 3,14,00,000 ఇచ్చాము. కుంభమేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అది చిన్న చూపు ఏం లేదు, చాలా తప్పదు. చిన్న చూపు అని ఉండేది ప్రసక్తే ఉత్పన్నం కాదు. అమ్మవారి జాతర అంటే అందరికీ గౌరవము. ప్రధానమంత్రి గారిని ఇంట్రడ్యూస్ చేశాను, నేను కూడా వచ్చాను. ఉన్నంతలో ప్రతి సంవత్సరం, గతంలో మేము రాకముందు 50 లక్షలు ఇచ్చేవారు ఈ ఫెస్టివల్కి, అంతకుముందు 25 లక్షలు ఇచ్చారు. ఈసారి 3,14,00,000 ఇచ్చాం. నేను కొంత ఇన్సూరెన్స్ తీసుకొని నేను ఉన్నాం కాబట్టి పెంచండి. రామప్ప కూడా ఈరోజు టూరిజం మినిస్ట్రీ తరఫున అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం సుమారు 60 కోట్ల రూపాయలు అక్కడ కూడా పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం మినిస్ట్రీ అక్కడ కూడా మౌలిక వసతుల కల్పన కోసం ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వానికి తప్పు కాదు. ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు. స్వయంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కానీ వారు సహకారం అందించలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు, గతంలో ముఖ్యమంత్రి. కాబట్టి చాలాసార్లు నేను ల్యాండ్ అక్విజిషన్ కోసం చేయాలి, చేసినట్లయితే మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఫారెన్ టూరిస్టులు. కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ముందుకెళ్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ప్రాంతం అది తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి, దాంట్లో తప్పకుండా తీసుకుంటాం. ఎవరు వస్తే ఉన్నది ప్రధానమంత్రి, ఎవరు వస్తుంది ప్రధానమంత్రి వస్తారు అంతే. ఉండొచ్చు అవి నువ్వు ఇప్పుడు కొత్త క్రియేట్ చేయాలంటే కాదు, చెప్పారు మీరు సలహా చెప్పారు కదా, వాదన వద్దు. మీరు సలహా చెప్పారు, తీసుకున్నాను, చెప్పావు కదా సలహా. మీ సలహా చెప్తే తప్పకుండా తప్పేం లేదు. నేను చెప్తున్నా ఇంతవరకు లేదు, నేను కూడా తెలంగాణ కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా, నువ్వు చెప్పడు వినలేదు. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను.
అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడతారు. అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడగలరు. ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర అదొకటనే విషయం, రాజకీయాలు మాట్లాడు దయచేసి. మనకు చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడండి. నేను ఏది కూడా ఇక్కడ అడిగారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదంటే, నేను స్వయంగా సంతకాలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రికి అనేక ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరాన్ని కూడా జవాబు ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ విషయంలో అని చెప్పాను. అదే చెప్పాను. అది కూడా ప్రయత్నం అది కూడా చేయొచ్చు, మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరమేమో ఈ యొక్క శివాజీ మహాసామ్రాజ్య దినోత్సవం జరిగి 350 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 8 కట్టడాలు ఉన్నాయి, పోర్ట్లు. 8 పోర్ట్లను ఈసారి యునెస్కో గురించి ప్రతిపాదనలు పంపించి, దిస్ ఈజ్ ద ఫస్ట్ యునెస్కో హెరిటేజ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మన రామప్ప గుర్తింపు వచ్చింది. అది కూడా మనం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ట్వీట్ చేశారు. ప్రచారం తప్పకుండా చాలా బాగుంది. రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నాడు. రేపు రాష్ట్రపతి గారిని రాష్ట్రపతి ఆహ్వానించలేదు. తప్పకుండా అడిగాము. డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. దట్ ఈజ్ ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏ గడ్డ పోసం వచ్చిన చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఫస్ట్ దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులప్పుడు రావాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామప్పకి తీసుకొచ్చాము. అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరికి వచ్చారు, అనేక ప్రాంతాలకు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పాను. అందరికంటే ముందు చెప్పాను. దేశమంతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో దేశం బాగా ఉండాలి అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. వేయి స్తంభాల గుడి నేను మొన్ననే ఈ మధ్య మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మొత్తము మందిరానికి సంబంధించి ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ విషయంలోనే పూర్తయిపోతుంది. ఈ 30 రోజుల్లో పూర్తయిపోతుంది. రేపు 15 days అని అందుకే అంతే ఉంది కదా. కరెక్ట్ డేట్ ఎవరైనా వస్తారేమని చూస్తున్నాను, అందుకోసం.